హలో అండి. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా, టేస్టీగా, క్రిస్పీగా, తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఒక మంచి దోశ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్గా తినే దోశ, ఇడ్లీ, పూరి, ఉప్మా మర్చిపోతారండి. అంత టేస్టీగా ఉంటుందండి. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ దోశ కాంబినేషన్లో నేను ఒక హోటల్ స్టైల్ చట్నీ కూడా చూపిస్తున్నానండి. రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. 1-2తో అయితే అస్సలు ఆగరు, అంత బాగుంటాయి ఈ దోశలు అయితే. ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా చట్నీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 కప్పు పల్లీలను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకోవాలండి. మంటను హై ఫ్లేమ్లో ఉంచితే పల్లీలు మాడిపోతాయండి. అందుకే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా బాగా వేయించుకొని మనకి ఇలా పొట్టు సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని పల్లీలను వేరొక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారించుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 9-10 దాకా కరివేపాకు ఆకులు వేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని క్రిస్పీగా వేయించుకోవాలండి. హోటల్ వాళ్ళు సేమ్ ఇదే విధంగా చేస్తారండి. చట్నీ రుచి అయితే చాలా చాలా బాగుంటాయి. మా ఇంటి దగ్గర ఉన్న హోటల్లో ఇదే విధంగా చేస్తారండి. ఈ దోశ, ఇడ్లీ కంటే కూడా ఈ చట్నీ కోసమే మరి ఎగబడి తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ అయితే. ఇప్పుడు కరివేపాకును కూడా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనము 1 కప్పు దాకా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మీ కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 4 పచ్చిమిరపకాయలు తీసుకొని ఈ పచ్చిమిరపకాయలు ఉడికి మనకు కలర్ కాస్త చేంజ్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలను కూడా వాటర్లో నుంచి తీసుకొని పక్కకు పెట్టుకొని పూర్తిగా చల్లారించుకోవాలి. ఇప్పుడు పల్లీలు చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని పల్లీలు, కరివేపాకు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. దీంట్లో ఒక 4-5 కరివేపాకు ఆకులు వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల చట్నీకి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు అవసరాన్ని బట్టి వాటర్ వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేయొద్దండి. ఈ చట్నీకి అయితే మనకు హోటల్ స్టైల్ గట్టి చట్నీ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీని బౌల్లో తీసుకున్న తర్వాత దీంట్లో ఆ మిక్సీ జార్ కడిగి వాటర్ వేసుకోవాలండి, 1/4 కప్పు. ఈ చట్నీకి ఒక మంచి పోపును రెడీ చేసుకుందామండి. చూడండి, కన్సిస్టెన్సీ నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానండి, సేమ్ ఇదే కన్సిస్టెన్సీలో ఉండాలి చట్నీ. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము. స్టవ్ మీద చిన్న పోపు ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. మంటను మాత్రం లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/4 టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ దాకా మినపప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఎండుమిరపకాయ ఒకటి తుంచి వేసుకొని పోపును బాగా వేయించుకున్న తర్వాత దీంట్లో కరివేపాకు ఆకులు వేసుకోవాలండి. ఒక 7-8 దాకా వేసుకున్న తర్వాత ఈ పోపును పక్కకు దించుకొని చట్నీలో మనము రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు, కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పోపును వేసుకోవాలి. పోపును వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా పోపు వేసుకొని ఈ చట్నీ చేసుకోండి. రుచి అయితే చాలా బాగుంటుందండి. ఏ టిఫిన్లో తిన్నా కానీ సూపర్గా ఉంటుంది. ఇడ్లీ, దోశ, వడ, పూరి దేనిలో కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనకు టిఫిన్కి చట్నీ రెడీ అయిపోయిందండి. దీనికి ఒక మంచి దోశ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఇప్పుడు నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో 1 కప్పు బియ్యపిండి వేసుకోవాలండి. కొన్నదైనా పర్వాలేదు, లేదా ఇంట్లో పట్టించిందైనా వేసుకోవచ్చండి. 1 కప్పు దాకా బియ్యపిండి వేసుకొని దాంట్లో 1/4 టీ స్పూన్ దాకా మిరియాల పొడి కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ముందుగా అయితే 1 కప్పు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరొక కప్పు దాకా వాటర్ వేసుకోవాలండి. ఏ కప్పుతో అయితే మనం బియ్యపిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో వాటర్ కూడా తీసుకోవాలండి. ఒకవేళ మీకు 2 కప్పులు వేసుకున్న తర్వాత కూడా బ్యాటర్ అనేది చాలా తిక్కుగా అనిపిస్తే ఒక 1/4 కప్పు దాకా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా పల్చగా ఉండాలండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. నానితే మనకు దోశ అనేది క్రిస్పీగా వస్తుంది. ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇలా పిండి సెట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనము ఒక 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి.
ఈ దోశలో జీలకర్ర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి. దీంట్లో ఈనో, వంట సోడా ఏమీ అవసరం లేదు అండి. పిండి పులియబెట్టే అవసరం కూడా ఉండదు. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. సన్నగా తరిగిన కొత్తిమీర ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజు ఒక ఉల్లిపాయని సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో నేను తురుముకున్న క్యారెట్ కూడా వేసుకుంటున్నానండి. దీంట్లో అయితే రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువైనా వేసుకోవచ్చు అండి. ఒకవేళ గ్రైండ్ చేసుకున్నవైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఒక క్యారెట్ మీడియం సైజ్ తీసుకొని ఇలా తురుముకొని వేసుకోవాలి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, సేమ్ ఇదే కన్సిస్టెన్సీ ఉండాలండి. దీంట్లో వంట సోడా ఏమీ వేసే అవసరం లేదండి. అప్పటికప్పుడు చేసినా కూడా చాలా బాగుంటుందండి. ఎలాంటి టిఫిన్ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు ఎలాంటి హడావిడి లేకుండా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. ఇప్పుడు పిండి కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకున్న తర్వాత ఇలా తుడుచుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్లో ఉంచుకొని దోశను వేసుకోవాలండి. ఈ దోశ వేసేటప్పుడు మనకు పెనం అనేది చాలా వేడిగా ఉండాలండి. అప్పుడే దోశ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా గరిటెతో లేదంటే చిన్న కప్పుతో అయినా ఇలా పోసుకోవాలండి. చాలా క్రిస్పీగా ఉంటుందండి. ఇలా దోశ వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి, అన్ని వైపులో తిప్పుతూ. అప్పుడే మనకి దోశ అనేది క్రిస్పీగా ఉంటుందండి. రవ్వ దోశను కూడా మర్చిపోతారండి, అంత టేస్టీగా ఉంటుంది ఈ దోశ అయితే. ఇప్పుడు ఇలా పైన కాస్త తడి ఆరిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. ఇలా అన్ని వైపులో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇలా పైన ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి అన్ని వైపులో. చూడండి కదా మంచి గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఇంట్లో ఉండే బియ్యం పిండితో ఇలా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుందండి. ఇదే విధంగా మళ్ళీ ఇలా ప్యాన్ని తుడుచుకున్న తర్వాత మళ్ళీ ఇలా బ్యాటర్ వేసుకొని కాల్చుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండితో 1 by 1 దోశలు వేసుకోవాలండి. క్రిస్పీ దోశలు చాలా చాలా బాగుంటాయండి. దోశలు అయితే చేసుకోవడం కూడా చాలా సింపుల్. మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకొని చేసుకుంటే దోశ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని ప్లేట్లోకి చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా చేసుకునే దోశ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలంటే అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో లేదంటే నైట్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చు, అంత బాగుంటుంది. ఈ రెండుటి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇక్కడ మీకు తుంచుతూనే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా వచ్చిందో దోశ అయితే. చాలా బాగుంటుందండి. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.